తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి 8807447474. అన్నయ్యలు ఏంటమ్మా అలా అరిచావు? ఏం జరిగింది? వయసులో ఉన్న ఆడపిల్లని అర్ధరాత్రి వరకు బలాలు తిరిగొస్తే ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడగకుండా గురకబెట్టి నిద్రపోతున్నారా? అసలు మీరు నా అన్నయ్యలేనా? You shut up! What is something that scares the father of my land, my child? This time you can't something else, right? తెలుగులో చెప్తుంటే అర్థం కాకపోతే నీ జాకీ చాన్ బాచెంట్రా. You shut up! You can't something that fear the child of my what is the child? Yeah, sister. We can't something that fear the child of my child. అవును, నా ఇష్టం వచ్చాడు తిరుగుతాను. ఆడపిల్ల వయసులో ఉన్నప్పుడు కాకుండా వయసు మళ్ళీ తిరుగుతుందా? It's all right. See, sister? Hey! You something that scares the father of my land, my kind of luck or a patch mother gas and take a mug, but the plus, right? Yes, నేను అలీబాబాను ప్రేమిస్తున్నాను. అతన్నే పెళ్లి చేసుకుంటాను. నువ్వు అలీబాబాని ప్రేమిస్తున్నావా? Yes! You can't something that fear the tower and kill them about the top top? Yes! Oh, Normira! ఏమే మనమేంటి, మన వంశమేంటి? గౌరవమైన గజ దొంగల కుటుంబం. ఏమండి ఏమండి, ఓ ఇక్కడున్నారా? పంతులు గారిని తీసుకొచ్చేసాను. దేనికి? ఈ పూట మనం పెళ్లి చేసుకుందాం అన్నారుగా. పెళ్ళా? నీతోనా? నేనా? అన్నానా? మీరు భలే నవ్విస్తారండి. ఎప్పుడు ఇంతే అన్నయ్య గారు, మహా చిల్లిపి. చవక అయ్యా, మీ జోకులు తర్వాత వేసుకోవచ్చు, ముందు వచ్చి పెట్టిన కూర్చోండి. ఒరేయ్ ఒరేయ్, ఏంట్రా ఏంటిది? నాకు తెలియకుండా నా పెళ్ళా, అది నా స్టేషన్ లో. ఏమిటండి ఉన్నట్టుండి ఇలా ప్లేట్ ఫిరాయించేసారేమిటండి? దేవాలయం లాంటి పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేసుకున్నారమ్మని మీరే కదా చెప్పారు. నేను చెప్పానా? చెప్పు చెప్పడతాను. అన్నయ్య గారు, మీ తుపాకీ ఒకసారి ఇవ్వండి. దేనికి? ఆయన కాలు చంపేస్తావా? కాదు, నేనే కాల్చుకు చావడం. అమ్మో, నేనివ్వను. అయితే మీరే ఇవ్వండి. నాకన్నా అసలు నేను తుపాకీ ఇవ్వక అటు పెళ్లి చేసుకోకపోతే నాకు దిక్కేవడ్రా తండ్రోయ్. ఏ గాడొచ్చి నన్ను కాపాడుతాడ్రా దేవుడోయ్ దేవుడా. ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను ఇక్కడికి పెళ్లి చేసుకున్నారు అమ్మని చెప్పి ఇప్పుడు నువ్వెవరో తెలియదు అంటున్నారు. అవునా? అస్సలు నమ్మకండి సార్. ఎవరిది? నిన్న? అవును సార్. కాదు సార్, అమ్మాయిని సార్. నన్నా? ఏమండి ఒక్కసారి నా కళ్ళలోకి స్ట్రైట్ గా చూసి చెప్పండి. స్ట్రైట్ గా చూసి చెప్పినా సరే, సైడ్ గా చూసి చెప్పినా సరే ఒకే మాట, నీకు నాకు ఏ సంబంధం లేదు. అబద్ధం సార్. కావాలంటే పోలీస్ అనే అడగండి. ఏమిటిది? దొరగారు, అది వాళ్ళిద్దరికి కూతంత కనెక్షన్ ఉన్న మాట నిజమేనండి. 1-2 సార్లు మమ్మల్ని బయటికి పోమని వాళ్ళు లాకప్ రూమ్ లో కలుసుకున్నారండి. షటప్ సార్. ఆ కనెక్షన్ ఒక పోలీస్ ఆఫీసర్ కి నేరస్తురాలకి మధ్య ఉండే కనెక్షనే తప్ప ఆ కనెక్షన్ కాదు సార్. చదవడమై ఇంకా బుకాయిస్తున్నావు. సార్, మీరు క్షమిస్తానంటే ఒక్క మాట చెప్తాను. ఏమిటది? లీగల్ గా చెప్పాలంటే మా వాడికి ఈ అమ్మాయికి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నమాట నిజమే సార్. బాబాయ్, ఏంట్రా నువ్వు కూడా అమ్మాయి పార్టీలో చేరిపోయావా? రై, ఇంతవరకు వచ్చాక నిజం చెప్పితే అసహ్యంగా ఉంటుంది సార్. వీడు ఈ అమ్మాయి సెల్లోకి వెళ్ళటం, బొత్తాలు పెట్టుకుంటూ బయటికి రావడం నేను చాలా సార్లు చూశాను సార్. అంటే చొక్కా బొత్తాలు పెట్టుకుంటూ రావడం, పళ్ళల్లో పుల్లలెట్టి గెలుక్కుంటూ రావడం, చెవులో పిన్నీసులు పెట్టి తిప్పుకుంటూ రావడం, ఇవా మీకున్న సాక్ష్యాధారాలు? సార్, చొక్కా బొత్తాలు విప్పుతో మాట్లాడడం ఆ పిల్ల మేనరిజం. అవ్వా అవ్వా, దొరగారు మీరు వచ్చి ఇంతసేపు అయింది. నేను మీ దగ్గర బోల్డ్ మాటలు మాట్లాడాను. కనీసం ఒక్క బొత్తం మీదైనా చెయ్యేశానా? సార్, ముక్కు నోరు మూసుకుని తాడి కట్టు. నేను కట్టను. మీరింత మర్యాదగా చెప్పాక కూడా మార్చకుండా ఉంటాను. పదండి. గోడ దగ్గరకు తీసుకొచ్చి పదండి అంటే ఎలా పదనం? కింద చూడండి బాబు గారు. కన్నం? మీ ఇంటికి కన్నం వేశారా? ఎవరా దొంగ నా చోరులు? మీ ఇంటికి మీరే కన్నం వేసుకున్నారా? పర్పస్? మీరు లోపలికి వెళ్ళటానికి. తల దూర్చండి. ఏ మేకపోతు నరికినట్టు నరకడానికి అవతల మనుషులను ఎవరైనా ఏర్పాటు చేశారా? నో 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 నో. సంథింగ్ ఇస్ క్యాన్సర్ ఫ్రమ్ ద బ్యాడ్ దట్ వన్ దిక్ దట్ దట్. ఏంటి తిట్టాడా? లేదు, శోభనానికి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఇలా బొక్కలోంచి పంపడం మా ఆచారం అని చెప్పాడు. ఏంటి బొక్కలోంచి పంపడం మీ ఆచారమా? అవును బాబు గారు, ఇలా మీరు దూరెళ్ళి శోభనం చేసుకుంటే మీకు పుట్టబోయే బిడ్డలు పచ్చి గోండాలు పరమ కేడీలు అవుతారని మా సెంటిమెంట్. ఆహా, ఈ ఎస్ఐ కడుపున కేడీలు గోండాలు. గుడ్, బాగుంది, చాలా బాగుంటుంది. దూరండి. ఇప్పుడు ఓ పని చేస్తే ఎలా ఉంటుంది? ఏమిటి? చుంచెలకల్లాగా మేం దూరేలే కంటే పంది కుక్కల్లాగా మీరు దూరి అవతలకు పోయారనుకోండి, మేము ఇక్కడే శోభనం చేసుకుంటాం. ఎలా ఉంది? చాలా చండాలంగా. రియల్లీ? కాట్ర వల్లి అమ్మాయి, బావగారు చాలా బిడి పడుతున్నారు. బిడియమా వడియమా నేను చూడండి ఎలా దూరెళ్తా. అదే
ఎవరో లాగినట్టు ఎంత ఈజీగా వెళ్ళిపోయిందో. ఎక్స్పీరియన్స్ మీకు అలవాటు అవుతుంది. ఇదిగో ఫ్లాస్క్ కప్పులు వెళ్ళండి. ఏమిటిది? మిల్కా? కాదు, టీ. టీయా? యా. నైట్ డ్యూటీలో ఉన్న లారీ డ్రైవర్ కి ఇచ్చినట్టు నాకు టీ ఇస్తారా? డ్రైవర్ అయినా పోలీస్ అయినా డ్యూటీలో ఉన్నప్పుడు తాగాల్సిన టీయే కదా బావగారు. హై బాబాయ్, నీకు కూడా తెలిసిపోయిందే. మరే ఇప్పుడు మీరు దూరతారా, మమ్మల్ని తోయమంటారా? అక్కర్లేదు, ఆ మాత్రం మేము దూరగలం. వచ్చేస్తున్నాడు. అమ్మయ్యా, మరీ అంత స్పీడా? అప్పుడే లైట్ ఆర్పేశావు? లైట్ ఉంటే నాకు సిగ్గండి. చీకటంటే నాకు భయం. మీరు భలే కార్టూన్లు వేస్తారండి. అయ్ బాబోయ్, నీకు కూడా తెలిసిపోయిందే. మరే రండి. నువ్వు అక్కడ పడుకో, నేను ఇక్కడెక్కడ నా పడుకుంటా. ఎక్కడో పడుకుంటారా? ఓహో, నీతో సంసారం చేయకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెడతావు కదూ. అయ్య బాబాయ్, మీకు కూడా తెలిసిపోయిందే. ఇమిటేషన్ వద్దు, వస్తున్నా. రండి. నువ్వక్కడ, ఇది ఇక్కడ. అంటే రాత్రి నువ్వనుకుని దీన్ని నేను చెల్లమ్మా, ఏడుస్తున్నావు ఏంటమ్మా? ఏమైంది? ఏమీ కాలేదు. ఏమీ కాలేదా? అయితే బావగారిని డాక్టర్ సమరం గారికి చూపించాల్సిందేనా? అన్నయ్య, డాక్టర్ సమరం గారి దగ్గరికి కాదు, లాయర్ గారి దగ్గరికి తీసుకెళ్లాల్సిందే. దేనికమ్మా? బావగారు, బావగారు, ఏం జరిగింది? ఏమి జరిగిందో నాకు తెలియదు. ఓయ్ 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 ఓయ్, మా సిస్టర్ గదిలోంచి నువ్వు వస్తున్నావేంటి? అమ్మా పూజా బేడి, ఏం జరిగిందమ్మా? ఎందుకు అలా అరిచావు? చెరిగిన బొట్టు, వాడిన పూలు, నలిగిన చీర. ఏం జరిగిందమ్మా? చెప్పుకోండి చూద్దాం. అమ్మా, ఐస్ క్రీమ్ లో ఆవకాయలాగా విషాదంలో వినోదమా తల్లి? తప్పమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా. చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది అన్నయ్య. చెప్పుకోటానికి సిగ్గుపడేంత తప్పు చేసావా తల్లి? అదేంటో మాకు చెప్పమ్మా, మేము సిగ్గుపడతాం తల్లి. కొంప తీసి శోభనం జరగలేదు కదా? కొంప తీయకుండానే శోభనం జరిగింది. పెళ్లి కాకుండానే కుంతిదేవి అయిపోయావు అన్నమాట. ఇట్స్ ఆల్ రైట్. నీ శీలాన్ని దోచుకున్న కామాంధుడెవరో చెప్పమ్మా. వాడి పేగులు తీసి గిటారు వాయిస్తాను. ఎవడు వాడు? ఎచ్చటి వాడు? నేను చిన్న చిన్న పిల్లవాడు. చెప్పు. నాకు బాగా సిగ్గేస్తుంది అన్నయ్య, ఆయన్నే అడగండి. ఏమైంది బాబు? నాకు సిగ్గుగానే ఉంది బాబు. అందరూ ఇలా సీరియల్ సిగ్గుపడుతుంటే ఈ ఎపిసోడ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? బై మిస్టేక్ రాత్రి ఆ అమ్మాయితో నా శోభనం జరిగిపోయింది. మీరా? అవును బావు గారు. బావా గారా? ఎస్, షీఈ్ మై సిస్టర్. అమ్మ నా దొంగ, నా దొంగలారా. అంటే ఓ పథకం ప్రకారం ఈ ప్రతిపక్ష దొంగలందరూ కలిసి పెద్ద కుట్ర పన్నారు బావగారు. ఏయ్, అసలు నువ్వు ఈ గదిలో కట్ట వచ్చావు? చెప్పుకోండి చూద్దాం. చాప్. కోటయ్య ఆడుకోతో పజిల్స్ ఆడుకో, పనసపొట్టు అయిపోద్ది. నువ్వు నోర్మి ఎదవా. పెళ్లి కాకుండా శోభనం అయిపోయిందని అది బాధపడుతుంటే దాన్ని బెదిరిస్తావేంటి? పెళ్ళయి కూడా శోభనం కాలేదని మాది బాధపడుతుంటే మమ్మల్ని బెదిరిస్తారంటరా? కోటయ్య ఆడుకోతో క్రికెట్ ఆడబోక, వికెట్లు రాలిపోతాయి. బెమ్మం బ్రదర్స్ తో గేమ్స్ ఆడకు, బ్యాట్లు ఇరిగిపోతాయి. మీ బ్యాటింగ్ లో బౌలింగ్ లో పగిలిపోయిన ఆడదాని జీవితాన్ని అతికించగలవా? రాలిన వికెట్, విసిరిన బంతి వెనక్కి రా ఉంటారు. ఈ జీవిత క్రికెట్ లో ఆయన వేసిన ఈ 3 ముళ్ళు 3 స్టంపులుగా ఫిక్స్ అయిపోయాయి. ఏమిటే బోడి తాడు కట్టించుకుని స్టంపింగ్ అంటూ స్టంట్ మొదలు పెట్టావు? ఆడదానికి తాళి కంటే విలువైనది మాను.
అదే నేను పోగొట్టుకున్నాను. నువ్వు ఇల్లీగల్ గా శీలం పోగొట్టుకున్నావు, అది నీ కర్మ. లీగల్ గా తాళి కట్టించుకున్నాను కాబట్టి నేనే ఆయన భార్యని. ఈ మాట చెప్పాల్సిందే నువ్వు కాదే ఆయన. ఏమండి, ఈ చిక్కుముడు మీరే చెప్పండి. అసలు మీ భార్య ఎవరో చెప్పండి. చెప్పండి. చెప్తా. ఇందాకటి నుంచి వర్కౌట్ చేస్తున్నాను. చెప్తున్నా, చెప్పేస్తున్నా, చెక్కేస్తున్నా. ఎస్పీ గారు, ఎస్పీ గారు, ఎస్పీ గారు, కొంప మునిగిపోయింది, ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. అవును, వీడు సారీ ఇతను 3 టౌన్ ఎస్ఐ కదూ? అవును. మరి ఇతను ఇక్కడ పెట్టారేమిటి? సెల్ ఖాళీగా ఉందనా? 10 మందికి న్యాయం చేయాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి 2 అమ్మాయిలకు అన్యాయం చేశాడు. 2 అమ్మాయిలకా? ఏం చేశాడు సార్? ఏం చేశాడా? ఒక అమ్మాయిని అగ్ని సాక్షిగా పెళ్ళాడి 2వ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి కడుపు చేశాడు. ఓహో, అలా చేయడం తప్పంటారా సార్? షడప్! తప్పంటారంటావా? రై, వీణు కూడా సెలదోసేయండి. భలేవారు సార్, తప్పు కదా అనబోయి తప్పంటారా అని స్లిప్ అయిపోయాను. కరెక్ట్ సార్. అయితే ఇప్పుడు వీడి ఫీచర్ ఏంటంటారు? ఏముంది? ఫస్ట్ ఉద్యోగం ఊస్ట్, నెక్స్ట్ కోర్టుకు పోస్ట్, ఆ తర్వాత 7 ఏళ్లు జైల్లో రెస్ట్. ఇంత చిన్న తప్పుకి 7 ఏళ్లు వేస్తారా సార్? కాకపోతే మరో 2 ఏళ్లు పెంచుతారు. సార్, నాకు డౌట్ సార్. ఏమిటి? ఆ 2వ అమ్మాయికి కూడా తాళి కట్టేసి 2ని ఏలుకుంటే అప్పుడు 14 ఏళ్లు శిక్ష. సార్, నాకు ఇంకో చిన్న డౌట్ ఉంది. తొందరగా అడుగు. ఇప్పుడు తాళి కట్టిన అమ్మాయితో సంసారం చేయకుండా తాళి కట్టని అమ్మాయితో సంసారం చేస్తే జస్ట్ ఉరి తీస్తారు. ఓహో, అవును. పెళ్ళైన 2వ రోజే 2వ అమ్మాయిని గురించి అడుగుతున్నావు. ఏమిటి విషయం? ఉత్తినే సార్. ఉత్తరే అయితే ఇన్ని వివరాలు ఎందుకు అడుగుతావు? సంథింగ్ ఇస్ రాంగ్. అబ్బే, ఏమీ లేదు సార్, జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం. ఎంత ధైర్యం! నా ముందే నా మందు తోసేస్తావా? లేకపోతే ఇంత వయసుండి ఇంత అనుభవం ఉండి ఒక కానిస్టేబుల్ అయ్యి నాటు తాగుతారా? మరే You drinking like this? Something is cancer to patel. మీరు ఇలా ఎగబడి తాగడం చూస్తే సారా ఉద్యమం చేసే మహిళలు ఏమనుకుంటారు అంటున్నాడు. ఏమనుకుంటారు? బ్రాంతికి డబ్బులు లేవనుకుంటారు. మీ దగ్గర డబ్బు లేకపోతే మీ కోడలు చచ్చింది అనుకున్నారా? ఇదిగో నీటు, కడుపు నిండా తాగండి. ఆహా, లేమ్మాలే, ఎవరు నువ్వు? మీ అడుగు చాడల్లో నడవాలని అడుగులేస్తూ కాలు జారిన కన్న పిల్లని. కాలు జారేంత బ్యాలెన్స్ ఎలా తప్పావమ్మా? ఆ బ్యాలెన్స్ కథ మేం చేద్దాం చెల్లెమ్మా. ఒరేయ్, నువ్వు ఇంటర్వెల్ ముందు ఏకలింగం వేషంలో వచ్చి నా కొంప ముంచాలనుకున్న దొంగ వెతవి కాదు? అనుకున్నా నువ్వు గుర్తుపడతావో లేదోనని. అనుకున్నట్టుగానే గుర్తుపట్టావు. చూడు చెల్లెమ్మా, ఆ రోజు ఆ వేషం ఎందుకు వేయాల్సి వచ్చిందో చెప్పే ముందు నీకో నగ్న సత్యం చెప్పాలి. అలాగా? అవునండి. ప్రపంచంలో ఇంత దారుణం ఏ పోలీస్ స్టేషన్ లో ఉంటుందా? అస్సలు లేదు. పట్టపగలు పోలీస్ స్టేషన్ లో నలుగురు మధ్య ఈ పిల్ల మెడలో తాళి కట్టి అక్కడెక్కడో 4 గోళ్ల మధ్య వేరే అమ్మాయితో శోభనం చేసుకుంటాడా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. స్టేషన్ లో 10 మంది మధ్య వాడి శోభనం దగ్గరుండి జరిపిస్తాను. 10 మంది మధ్య జరిపిస్తారా? బాగుండదంటావా? సాక్ష్యాలు లేనిదే పోలీసులు నమ్మకూడదే. పోనీ లాకప్ లో జరిపిస్తాను. అలీబాబా ఒప్పుకుంటాడా అని. వాడు ఒప్పుకునేదేంటి? వాడి ఫేసు, వాడి డాడీ ఒప్పుకుంటాడు. థ్యాంక్స్ మావయ్య గారు. Yes. మందులో ఉండి మీరు మాత్రం హామీ ఇస్తే చాలు. వాళ్ళ ఇంటి గడప తొక్కారంటే కాళ్ళు నరికేస్తా. గడప దుక్కి రావాల్సిన కర్మ మా వాళ్ళకేంటి? జంప్ చేసి వస్తాను. హాజీ, జంపు లేదు, గుంపు లేదు. మర్యాదగా వాళ్ళతో నువ్వు బయటికి నడు. ఆ మాట అంటే నువ్వెవరు? ఈ ఇంట్లో నీకెంత షేర్ ఉందో నాకు అంతే షేర్ ఉంది. నా ఓటలో నేను ఉంటాను, నా లోటాలో నేను తాగుతాను. ఈ మెక్డోవల్ కంపెనీ సాక్షిగా అలీబాబా తాళిగట్టిన ఈ పిల్లకి వాడిని దక్కించి సంసారం నిలబెడతాను. వా, పదండి. అక్కయ్య గారు, నువ్వేం భయపడకమ్మా. తాగితే వాడే నిలబడలేడు, ఇంకా ఆ పిల్ల సంసారం ఏం నిలబెడతాడు? చూడు, నా ఏకలింగం ఎప్పటికైనా వస్తాడని ఒక సాంగ్ రాసి ఉంచాను. ఆ సాంగ్ వింటే ఎవరైనా సరే ఈల వేయాల్సిందే. అది నీకు చెప్తాను. మా అలిగాడు రాగానే ఆ సాంగ్ ఎత్తుకో. పాట అయ్యేప్పటికి నీ మెళ్ళ తాళి కట్టేస్తా.